షాద్ నగర్ డిఎస్ఓ ఆఫీస్ డిడి. ఇవి కనీసం సిగ్గు శరం ఏది అనిపించదా వీళ్ళకి? ఇక మొత్తం లక్షల లక్షల జీతాలు తీసుకొని ఇక ఈ విధంగా పాపం రైతులను ఇబ్బంది పెట్టి విద్యుత్ ఏఈ అంటేనే మనకు అర్థమవుతా ఉన్నది. విద్యుత్ ఏఈ అంటే ట్రాన్స్ఫారం కావాలని చెప్పేసి రైతులు పోయిన అనుకో తే తే అని చెప్పేసి బల్ల కింద చేతులు పెడతారు అన్నట్టు. గిసొంటోళ్ళు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళని రోజు ఏదో చోట ఒకరు ఇద్దరు దొరుకుతా ఉన్నారు. నాగూర్ కర్నూలు జిల్లా వెల్దాండ విద్యుత్ ఇన్ఛార్జి ఏఈ మంగళవారం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా ఎట్లా అడుగుతుందిరా నాయన ఈ పైసలన్నీ? మీకు అడుగుతారా నాయన? అది రైతుల దగ్గర నుంచి వాళ్ళ పాపం కాయ కష్టం చేసుకొని ఎంతో కొంత పైసలు వస్తే వాళ్ళ కుటుంబం గడవడే కష్టంగా ఉంటుంది. రైతులు చాలా ఇబ్బంది, వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తారు ఈ దుర్మార్గులు. సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి వీళ్ళని, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి వీళ్ళు. ఒత్తిగా వీళ్ళు ఈ ఇటువంటి లంచగొండలు ఎందుకు ఇంకా మళ్ళీ దీంట్లో ఉండి ఈ లంచగొండలు ఉండి ఈ రైతులను పీడించడం, లేకపోతే డీలర్లను బెదిరించడం, వాళ్ళకు దొరికిన కాడికి అంతా కూడా వాళ్ళని దోచుకోవడం పోవడం ఏంది ఇది? ఇటువంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండాలా? ఇంకా వీళ్ళ సేవలు అవసరమా? చాలుగా వీళ్ళ సేవలు. ఇక వీళ్ళకి నిరసనగానే ఇగో లంచగొండి ఆఫీసర్ల కంటే బిచ్చగాలే నయం. హనుమకొండలో బిచ్చగాళ్లతో జ్వల స్వచ్ఛంద సేవా సంస్థ ర్యాలీ. బిచ్చగాళ్ళని తీసుకుని వచ్చి రోడ్డు పైన ఇట్లా చేపిస్తా ఉన్నారు. ఇక ఇది చూసి కనీసం సిగ్గు తెచ్చుకోరు కొంచెమైనా. మీకంటే వీళ్ళు నయం కదా, వీళ్ళు నయం. వీళ్ళు ఎవరైనా ఇస్తే తీసుకుంటారు, పైసలు ఇస్తే తీసుకుంటారు, 5-10 ఇస్తే తీసుకుంటారు వాళ్ళు. మీరైతే మాత్రం పీల్చి మొత్తం పిప్పి చేసేంత వరకు వదిలిపెట్టారు. నిజంగా వీళ్ళకి ఏమైనా జీతాలు తక్కువ అంటే లక్షల జీతాలు.